హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం సెకండ్ క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఈ సెకండ్ క్లాస్‌లో ఏంటంటే, మనము నిన్న చెప్పుకున్న దానికి కొంచెం ముందుకు తీసుకెళ్దాం. సో, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? హీ, షీ, ఇట్, దిస్, దట్, దీస్ అండ్ దోస్. సో, మనము కొంచెం రివిజన్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ రివిజన్ చేసుకుందాం. హీ, షీ అనేటివి ఏంటంటే, హీ అనేది మేల్‌కి, షీ అనేది ఫీమేల్స్‌కి వాడతాము. ఓకే. సో, అంటే పర్సన్స్. సో, మనం చెప్పుకున్నాం కదా రిలేషన్స్, నువ్వు, నేను, లేదా మన పేరెంట్స్, మన రిలేషన్స్ వీళ్ళందరూ పర్సన్స్. సో, ఈ పర్సన్స్ అన్నారు వాళ్ళకు వాడేటప్పుడు హీ, షీ అంటారు. మేల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ. అండ్ దెన్ ఇట్, దిస్, దట్ అనే వాటిని అదర్ దెన్ పర్సన్స్ అంటే థింగ్స్ అంటే వస్తువులు, యానిమల్స్ అంటే జంతువులు, బర్డ్స్ పక్షులు, ప్లేసెస్. సో దిస్ ఈజ్ హైదరాబాద్. సో దిస్ ఈజ్ ఎ షర్ట్. సో ఇలాంటి వాటికి మనము ఏం వాడతాము? దిస్, దట్, ఇట్. ఇవి పర్సన్స్ కాకుండా మిగిలిన వాటికి. దిస్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ మై వాచ్. సో ఇట్లా ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సింపుల్గా మన ఫ్రెండ్సే కదా, ఎవడు నవ్వడు కదా. సో మన వాళ్ళే కాబట్టి నో ప్రాబ్లం. కొంచెం తక్కువైనా కూడా ఓకే ఓకే మనోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అని ఎదుటి వ్యక్తి కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. వర్డ్స్ యూజ్ చేయండి అంతే. సో దెన్ అర్థమైంది కదా. హీ, షీ, ఇట్ అనేది పర్సన్స్కి, ఇట్, దిస్, దట్ అనేది థింగ్స్, యానిమల్స్, బర్డ్స్ అండ్ ప్లేసెస్కి. సో వీటిని సింగులర్. సో ఒక్క పర్సన్ ఉన్నప్పుడు, ఒకరున్నప్పుడు ఇలా వాడతాము. సో వీటిని సింగులర్ వాటికి వాడతారు. సో ప్లూరల్ ఏమన్నా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో ప్లూరల్ అంటే దీస్, దోస్ అంటే ఒకరికంటే ఎక్కువ. ఒక్కడుందా అనుకో అతను అంటాను. ఎక్కువ మంది ఉన్నా అనుకో వారు అంటారు. సో అప్పుడు ఏమంటారు? దే అంటారు. అప్పుడు దే దే అనేది కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు దే అంటే వారు. సో వస్తువులకైతే ఈ పర్సన్స్కి అయితే దే అంటారు. సో దీస్, దోస్ అనేటివి కూడా కామన్ మోస్ట్లీ థింగ్స్కి వాడతారు. దే అంటే కొంచెం మనుషులకు. ఓకే, ఆర్ థింగ్స్ కూడా. ఓకే, సో వీటిని ప్లూరల్ వాటిలో వాడతారు. ప్లూరల్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని ప్లూరల్స్ అంటారు, సబ్జెక్ట్స్ని. సో ఇప్పుడు ఓకే తెలిసింది. హీ ఈజ్ ఏ బాయ్, షీ ఈజ్ ఏ గర్ల్, ఇట్ ఈజ్ ఏ పెన్ అని ఇట్లా మనము మాట్లాడడం. ఓకే, ఎలా చెప్పాలో తెలిసింది. సో ఎప్పుడు చెప్తారు? ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్తాము. సో ఊరికే ముందుకెళ్ళి ఓకే ఇట్ ఈజ్ ఏ పెన్ అన్న అనుకో కింది మీది చూస్తాడు పిచ్చోన్ లెక్క. సో వాడు ఏదైనా అడగాలి. సో మనకి ఇంగ్లీష్ ఎప్పుడైందంటే ఒకరు అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి. సో వాడు ఇంగ్లీష్లో అడిగితే మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయాలి. సో వాడు తెలుగులో అడిగినా కూడా మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తే ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం కొంచెం స్లోగా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఒక్క నిమిషం, 1 సెకండ్. ఓకే, సో ఓకే ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మీరు ఒక్కరే చెప్పారు, సెంటెన్స్ చెప్తూ ఉన్నారు. సో మీకు ఇంకో పర్సన్ ముందుకు వచ్చాడు. అంటే ఇది స్పీకింగ్ కదా, స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఒక పర్సన్ ఉండాలి, వానితోటి మనం మాట్లాడాలి. సో ఇక్కడ ఒక సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ ఉన్నాడు ఎక్స్ పర్సన్. వాడు వానితోటి నువ్వు మాట్లాడాలి. అంటే నువ్వు వై పర్సన్ అనుకోండి. సో వాడు నిన్నేమన్నా అడగాలి. సో ఈ పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఏదైనా క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు, సో నువ్వు ఇక్కడ క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ రూపంలో చెప్తావు. సో నీ పేరేంటి బాబు అంటే నా పేరు వేణు అని చెప్తారు. సో అలానే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఈజ్ వేణు అని నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ అడిగేవాడు ఇంగ్లీష్లో అడగాలి, చెప్పేవాడు ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఈ క్వశ్చన్ అడిగేదాన్ని ఇంటరాగేషన్ అంటారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో మనం ఇప్పుడు ఓన్లీ సింపుల్ మనం ఆన్సరే చెప్తున్నాం. మనం అంటే ఒక వాక్యం ఇంటరాగేషన్ అడుగుతారు. మనం ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాడు క్వశ్చన్ అడుగుతారు. అంటే వాడు మనం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, క్వశ్చన్ అడుగుతారు. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్.
క్వశ్చన్ చేస్తున్నాడు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, సో నీకేమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి క్లాస్లో, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు తెలుగులో. సో వాటిని ఇంటరాగేషన్స్ అంటారు, ఇంటరాగేషన్ సెంటెన్సెస్. సో మనము కామన్గా వాడే సెంటెన్సెస్ గురించి మాట్లాడతాం, ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఒక 4 తీసుకుందాం, 1 2 3 4. సో వాట్, హూ, వేర్, వెన్, ఒక 4 తీసుకుందాం. ఇవి WH అనే WH వర్డ్స్ అని అంటారు వీటిని. సో వాట్, హూ, వేర్, వెన్, ఇవి కామన్గా వాడతాం మనం వాడుక భాషలో మనం మాట్లాడేటప్పుడు. సో వాట్ ఈస్ దిస్ అని నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరేం చెప్తారు ఆన్సర్? దిస్ ఈజ్ ఏ పెన్ అంటారు. సో అంటే క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, మనం ఇట్, దిస్, దట్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. సో దీస్, దోస్, దే అనేటివి కూడా యూజ్ అవుతాయి. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా సెంటెన్స్. ఇప్పుడు ఇంటరాగేషన్లో వాడు మనల్ని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఈ పదాలని, ఈ 8 పదాలని యూజ్ చేసి మనం ఎలా చెప్పాలి. సో సపోజ్ ఒక పర్సన్ ఉన్నా అనుకో, పర్సన్కి ఏం వాడతారు? హూ. అంటే వీటిని పర్సన్స్కి మెయిన్గా చూద్దాం, పర్సన్స్. సో ఫస్ట్ పర్సన్స్, హూ ఈజ్ హీ అంటే హీ ఈజ్ ఏ డాక్టర్ అని మనం చెప్తాం. సో హూ ఈజ్ హీ అంటే ఆ పర్సన్ మీకు తెలుస్తున్నప్పుడు హీ ఈజ్ మై బ్రదర్. నీ దగ్గరికి వచ్చి నీ పక్కోడు, అరే ఎవర్రా వాడు అంటే వాడు మా అన్న అని అట్లా చెప్తారు కదా. సో ఆ పర్సన్ అడిగే అతను ఒకవేళ ఇంగ్లీష్ అతను అనుకోండి, ఒక ఫారినర్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, హూ ఈజ్ హీ అని అడిగింది అనుకోండి మిమ్మల్ని. సో మీరు అడిగితే మీరేం చెప్తారు? హీ ఈజ్ మై బ్రదర్ అని చెప్పాలి, సో ఇంగ్లీష్లో. సో వాడు హూ ఈజ్ హీ అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మా అన్న అంటే అతనికి అర్థం కాదు. ఒక ఫారినర్, మీ పక్కకు ఒక ఫారినర్ ఉండి మిమ్మల్ని, ఫారినర్ అంటే ఒక విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి, వానికి తెలుగు రాదు. సో వాడు నీతోటే నిన్ను క్వశ్చన్ అడుగుతుంది. సో నువ్వు చెప్పాలి. సో హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ అంటే మీ ఇంట్లోకి వచ్చిండు. సపోజ్ ఒక సీన్ క్రియేట్ చేసుకున్నాం. మీ ఇంట్లోకి వచ్చిండు, ఒక ఫారెన్ నుంచి ఒకడు వచ్చిండు. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చిండు అనుకోండి మీ ఇంట్లోకి. ట్రంప్ వచ్చి అడుగుతాడు, వానికి తెలుగు రాదు కదా. సో నిన్ను అడుగుతాడు సడన్గా వచ్చి, హూ ఈజ్ హీ అంటే మా అన్న అంటే వానికి ఏం అర్థం కాదు. సో హీ ఈజ్, నిన్న మనం నేర్చుకున్నాం కదా, హీ ఈజ్ ప్రజెంట్లో అడుగుతున్నాడు, హీ ఈజ్ మై బ్రదర్. సో వాడు క్వశ్చన్ అడిగినా నీకు ఎట్లా తెలుస్తుంది? హూ అని అడిగాడు, హూ అంటే WHO. హూ అనేది పర్సన్స్ వాడతారు. హూ ఈజ్ హీ అంటే అతను హీ ఈజ్ మై బ్రదర్ అని మీరు చెప్పచ్చు. సో హూ ఈజ్ షీ అంటే షీ ఈజ్ మై బ్రదర్ అని మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎవరికి? ట్రంప్కి. సో అట్లా నెక్స్ట్ పర్సన్స్ని అడుగుతాడు. సో వాడు లంచ్ కూర్చున్నారు మీరు. సో ట్రంప్ వచ్చి మీ ఇంట్లో లంచ్ తింటున్నారు. సో లంచ్ తినేటప్పుడు మీరు మంచిగా, ఫారినర్ వచ్చింది కదా అని మంచిగా ఒక చికెన్ బిర్యానీ చేసింది అనుకోండి. సో ట్రంప్ ఏం క్వశ్చన్ అడుగుతాడు? వాట్ ఈస్ దిస్ అన్నాడు. సో మీరేం చెప్పాలి? వాట్ ఈజ్ దిస్ అన్నాడు. దిస్ ఏంటి? ఇది ఒక పాయింట్అవుట్ చేస్తున్నారు. దిస్ నిన్న నేర్చుకున్నా కదా, దిస్, దట్. సో దిస్ అని పాయింట్, వాట్ ఈస్ దిస్ అంటే, సో దిస్ ఈజ్ ఏ చికెన్ బిర్యానీ, దిస్ ఈజ్ చికెన్ బిర్యానీ అని మీరు ఇంగ్లీష్లో అట్లీస్ట్ చెప్పాలి. సో దిస్ ఈజ్ చికెన్ బిర్యానీ అంటారు. అంటే అది వస్తువు, ఇప్పుడు థింగ్స్ కదా. సో బిర్యానీ అంటే ఒక ఆ థింగ్, ఒక వస్తువు, అంటే ఒక ఐటమ్, ఒక డిష్ ఐటమ్, ఒక వంట డిష్ అన్నట్టు అది. సో అందుకని సో దిస్ ఈజ్ బిర్యానీ అని చెప్తారు. ఓకే. సో తింటున్నారు. సో తినేటప్పుడు కూడా కొంచెం కమ్యూనికేషన్. సో ఇప్పుడు మనకు రెండు పదాలు వచ్చినాయి. సో హూ అంటే పర్సన్స్కి, వాట్ అంటే థింగ్స్కి అని ఒక కన్వర్జేషన్స్లో మనకు ఈ 2 చేసుకున్నాం. సో వేర్ అంటాడు. సో వాడు లంచ్ కంప్లీట్ చేశాడు, చికెన్ బిర్యానీ తిన్నాడు. ట్రంప్ అనే అతను చికెన్ బిర్యానీ తిన్నాడు మీ ఇంట్లో. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు? వేర్ ఈజ్ వాష్రూమ్, వేర్ ఈజ్ హ్యాండ్ వాష్ అని అంటాడు. సో వాష్రూమ్ అంటే వాష్రూమ్కి ఎక్కడ వెళ్ళాలి, వేర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి. సో వేర్ అనేది కూడా ఒక క్వశ్చన్. ట్రంప్ అడుగుతున్నాడు మిమ్మల్ని, సో నేను ఎక్కడికి వెళ్ళాలి, హ్యాండ్ వాష్ చేసుకున్నాను, వేర్ ఈజ్ హ్యాండ్ వాష్, సో వేర్ ఈజ్ వాష్రూమ్ అని అడుగుతాడు. సో వేర్ అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? సో ఇట్ ఈస్ దేర్. వేర్ అన్నప్పుడు దేర్ అనాలి. ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది అని. లేకపోతే వెంట తీసుకెళ్ళి దిస్ ఈజ్ వాష్రూమ్ అంటే మళ్ళీ అక్కడ కూడా దిస్ వాడతారు. సో వేర్ అన్నప్పుడు ఆన్సర్లో ఎక్కడ వస్తుంది? దేర్ అంటాడు. దేర్ ఆర్ హియర్, ఇక్కడే ఉంది, లేకపోతే అక్కడ ఉంది, ఇక్కడ, అక్కడ. వేర్ అంటే ఎక్కడ అని. వేర్ అని ఎక్కడ అని అడిగినప్పుడు హియర్ ఇక్కడ, లేకపోతే దేర్ అక్కడ. సో ఈ పదాలని వాడాలి.
సో వెన్, సో అయిపోయింది. సో వాష్రూమ్లోకి వెళ్ళాడు, హ్యాండ్ వాష్ చేసుకున్నాడు, వచ్చేసాడు. సో ట్రంప్ రిటర్న్ వెళ్తున్నాడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఓకే, మంచిగా ఉన్నది, నువ్వు కూడా మా అమెరికాకు వచ్చేసి ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. ఎప్పుడు వస్తావు, అమెరికాకి ఎప్పుడు వస్తావు నువ్వు అని అన్నా అనుకోండి, నేనేం చెప్పాలి, లేకపోతే మీరేం చెప్పాలి? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? వెన్ అంటే ఎప్పుడు, వెన్ విల్ యూ కమ్ టు అమెరికా అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది అనుకో, ఐ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అని, నెక్స్ట్ మంత్ వస్తాను సార్ అని చెప్పాలి. సో ఇది వెన్. వెన్ అంటే ఎప్పుడు. సో ఎప్పుడు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఓకే, ఐ విల్ కమ్ నెక్స్ట్ వీక్ ఆర్ ఐ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ మంత్ అని ఇట్లా మీరు చెప్పాలి. సో ఇవి ఇంటరాగేషన్స్. సో ఇంటరాగేషన్ ఏంటంటే ఇది ఎందుకు ఇప్పుడు ఇంటరాగేషన్ ఎందుకు చెప్పానంటే ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో సమ్ ఎక్స్ అంటే ఒక ట్రంప్ అనే పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఒక వేణు అనే అతను ఎలా ఆన్సర్ ఇవ్వాలి. సో ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు, అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, అప్పుడు మీరు ఆన్సర్ ఎలా ఇవ్వాలి. సో అవి ఇంతే, మోస్ట్లీ ఈ 4 పదాలు వాడతారు, ఇంకా చాలా వాడతారు, బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏంటంటే సింపుల్గా నేర్చుకుంటాం, మనకు గ్రామర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. గ్రామర్ గురించి కూడా వెళ్దాము, కానీ ఇప్పుడు కాదు. సో మనం జనరల్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి మాత్రము ఇది సరిపోతుంది. సో వాట్, హూ, వేర్, వెన్ అనేటివి ఇంటరోగేటివ్, వీటితోటి సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. సో ఇంకా కొంచెం టైం ఇస్తే నేను వీటిని నిన్న యూజ్ చేసిన పదాలతోటే మనము చూద్దాం. హీ ఈజ్ ఏ డాక్టర్ అని తీసుకున్నాం కదా, ప్రొఫెషన్. సో ఈజ్ ఏ డాక్టర్ అని మనం తీసుకున్నాం. ఇది ఎప్పుడు చెప్తారు మీరు పైన ఎవరైనా సమ్ ఎక్స్ పర్సన్ హూ ఈజ్ హీ అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు హీ ఈజ్ ఏ డాక్టర్ అని చెప్పాలి. సో దీన్ని క్వశ్చన్, ఇది ఆన్సర్. ఆన్సర్ అనేది మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అంటే మన ఆన్సర్ ఇచ్చేది ఎలా ఉంటుంది అన్నట్టు, క్వశ్చన్ అడిగేటప్పుడు వాడు హూ అని యూజ్ చేస్తాడు. సో మళ్ళీ దీంట్లోకి వెళ్తే ఇది వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, ఈ కాన్సెప్ట్ అంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ నీకు మాట్లాడడం వచ్చింది అనుకోండి, తర్వాత సబ్జెక్ట్, వెర్బ్ ఏంటిది, ఆబ్జెక్ట్ ఏంటిది, సబ్జెక్ట్ ఏంటిది, అది మనం స్లోగా నేర్చుకుందాం. ఓకే, ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా ఈ WH వర్డ్ ఉంటే అది క్వశ్చన్ అని, ఈ క్వశ్చన్ అనేది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ వాడతారు, ఈజ్ అని. సో దీన్ని సబ్జెక్ట్ అంటారు, దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటారు, సో దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, దీన్ని ఆర్టికల్ అంటారు. అవన్నీ మనం తర్వాత చూద్దాం. సో అంత డెప్త్కి అవసరం లేదు ఇప్పుడు. సో ఇది ఈరోజు మన సింపుల్ డెమో క్లాస్, మనం డైలీ రెగ్యులర్గా మాట్లాడడానికి యూజ్ అయ్యేది. నాకు తెలిసి ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో రేపు మనం స్లోగా దీన్ని కంటిన్యూషన్గా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్దాం మనం. సో ఒక 1 వీక్లో మనము ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక 1 వీక్లో మనకు వచ్చేస్తుంది. మనము అంటే ఎలా మాట్లాడాలని తెలుస్తుంది మనకు, ఎందుకంటే మన డిఎన్ఏలో ఉంటుంది. మనము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చూస్తున్నాం. మనము 1వ తరగతి నుంచి, అంటే అప్పుడు కొంచెం జ్ఞానం వస్తుంది కాబట్టి 1వ తరగతి నుంచి 10th వరకు, 10th తర్వాత ఇంటర్లో ఇంగ్లీష్లో కూడా మనం రాస్తాం ఎగ్జామ్స్, మళ్ళీ 80%, 90%. మళ్ళీ డిగ్రీ రాస్తాం, డిగ్రీలో మళ్ళీ 70%, 80% వస్తాయి. మనలో బ్లడ్లో ఉన్నది ఇంగ్లీష్, బట్ మనం మాట్లాడలేము. సో మాట్లాడడం కూడా వచ్చు, మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కొంచెం లోపల భయం ఉంటుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఎదుటోడికి ఇంగ్లీష్ వస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, వాడు తెలుగులో మాట్లాడితే మనం కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాం. సో ఇంటరాగేషన్ అంటే నువ్వు కూడా అడిగేటప్పుడు క్వశ్చన్ ఇంగ్లీష్లో అడిగింది అనుకోండి, వాడు చెప్పేటప్పుడు ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్తాడు. సో నువ్వు తెలుగులో అడిగితే వాడు తెలుగులో చెప్తాడు. సో మీరు క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లో అడగడం నేర్చుకోండి. స్లోగా ఆపోజిట్ పర్సన్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. సో అట్లా ఒక సెంటెన్స్ బై సెంటెన్స్ ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్, దీన్నే కమ్యూనికేషన్ అంటారు. మన ఇంగ్లీష్ నేర్చుకునేదానికి కమ్యూనికేషన్ అంటే
మనము సెల్ఫ్ కమ్యూనికేషన్ చేసుకోం కదా, మన ఇంగ్లీష్లో మాట్లాడుకోలేము. మనం మాట్లాడుకోవాలంటే లోపల అనుకుంటే సరిపోద్ది, బయటికి వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎదుటి వ్యక్తితోటి మాట్లాడాలి కాబట్టి మనకు దాన్ని కమ్యూనికేషన్ అంటారు. సో 2 పర్సన్ ఉండాలి కమ్యూనికేట్ చేయాలంటే. ఒకరు క్వశ్చన్ ఇంటరాగేట్ అంటే క్వశ్చన్స్ అడిగేవారు, ఆన్సర్ చెప్పేవారు. ఒకసారి నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఒకసారి అతను ఆన్సర్ చెప్తాడు, ఒకసారి అతను క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్. దీన్నే కమ్యూనికేషన్ అంటారు. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్, ఈ కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. ఇది మనకు ఆల్రెడీ వచ్చు, మనం తెలుగులో మాట్లాడతాము, మనం ఎంత పెద్దవాళ్ళతోటైనా మాట్లాడతాం, చిన్న వాళ్ళతో మాట్లాడతాం, ఇది కమ్యూనికేషన్ చేస్తున్నాం. బట్ కమ్యూనికేషన్కి ఇంగ్లీష్ ఒక మీడియం మాత్రమే. సో అందుకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని స్కూళ్ళలో కూడా మీడియం. ఆ మీడియం అని ఎందుకంటే ఇది ఒక మీడియా, మీ ఇద్దరి మధ్యలో మిడిల్లో ఉండే ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అది. సో ఈ లాంగ్వేజ్ మీద కొంచెం మనకు అవగాహన వస్తే మనం కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఇది అందుకే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాలనేది ఇదే కమ్యూనికేషన్, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, సో ఈరోజుకు ఇక్కడితో ఆపేద్దాం. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మీకు ఏదైనా ఇంకా మంచిగా చెప్పాలి అని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా, సో నాకు ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం వెళ్దాము, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఈరోజు మనము నిన్నటి దానికి కంటిన్యూషన్గా ఈరోజు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని తీసుకున్నాం. సో దట్ కమ్యూనికేషన్ will establish between 2 persons. Okay, thank you. Thanks for watching.